మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పంజాబ్ విసిరిన మరో నేపాలీ ముఠ. ఈ నేపాల్ వాళ్ళకి ఏమి నాశనకాలం వచ్చి పాడైందో. మొన్ననే కాదు, అదే మన ఐపీఎస్ అధికారి భార్యను చంపేసిపోయింది. ఆ ముచ్చట మర్చిపోలేదు. మరో దొంగతనానికి ఉడిగట్టినట్టు చూడదు. ఇదివరకు నేపాల్లో అంటే ఒక రకమైన గౌరవం ఉండేది. గోరకగాలు వచ్చేది ఊర్లకు, నేపాల్కి వెళ్ళి గోరకగాలు వస్తే వాళ్ళను అది చిత్రంగా ఉండేది. మన పల్లకూతులు ఉన్నట్టు ఉండేది. వాళ్ళ ఎమ్మటి ఊరికే తిరిగేది. బయ్య అంటే 5-10 ఇస్తే పతలేకుండా పోయేది. వాళ్ళకి మనకు జరపాటి సోపది లెక్క ఉండేది. ఇప్పుడు మొత్తం బయటవేగాలు తయారయ్యారు. మమ్మగాని కూడా నేపాల్ వాళ్ళు మేము పని పెట్టుకోరంటే వాజా మీరు పతలే కూడా వీకురని చెప్పారు. ఉత్తపోయిన గిట్లకు తీసుకపోతే రండి ఒక గిసోని ముచ్చట్లే అవుతాయి. పంజాబ్ విసిరిన మరో నేపాలీ ముఠ. పుట్టినరోజు వేడుకల పేరిట యజమానులకు మత్తుమందు కుర్చీలో కట్టేసి 60 తులాల బంగారం, 15 కిలోల వెండి, $3,000 ఎత్తుకపోయిరంట. ఆయన పని చేస్తామని ఇంట్లోకి వచ్చిరంట. ఇంట్లోకి వచ్చి అయ్యా మీ పేదోళ్ళం మాకు ఇంత పని చెప్పారంటే సరే చేస్తే చేయరు అనుకుని వాళ్ళు పని కుదిరితే పని కుదిరి 15 రోజులు కాలేదంట. 15 రోజుల తర్వాత ఏం చేసిరంట, నాది పుట్టినరోజు ఉందని ఆమె చెప్పిందంట. భార్యాభర్తలు ఇద్దరు జాయిన్ అయ్యారంట. నా పుట్టినరోజు ఉంది, ఇదివరకు కూడా వేరే ఇళ్ళల్లో కూడా గిట్టిన పుట్టినరోజు చేసుకుంటే మంచిగా పుట్టినరోజు చేసుకున్నాం అమ్మ కానీ మా ఖర్చు మేమే పెట్టుకుంటాం, మా ఇంట్లో జర కేక్ కోసుకుంటాం అని చెప్పారంట. ఆ దంపతులు ఏమనుకున్నారు, మన ఇంట్లో కలిసిపోయింది కదా 15 రోజులు అది కాబట్టి ఏం కాదు దాని ఏముంది అని కేక్ ఇల్లుగాలో తెప్పించారట. కూల్ కేకా నార్మల్ కేక్ అంటే మంచిగా కూల్ కేక్ తెప్పించారట. మంచిగా క్యాండిల్ గిండిలు పెట్టిరు. వెనక మరి ఏం డెకరేషన్ చేసిరేమో కానీ ఇక కేక్ కట్ చేసినాక కేక్ తినిపించాలి కదా. ఫస్ట్ ఏం చేసిందంటే ఈమెనే అలా ఇంటి ఓనర్లకు పెట్టిందట. ఇంటి ఓనర్ల నోట పెట్టి ఈమె ఏం చేసింది, ఈ బర్త్డే ఉందన్న సంగతి తెలుసుకొని చెప్పి మరొక 4 కూడా పిలిపించుకున్నారు చుట్టాలని. మా చుట్టాలు వాళ్ళు కూడా వస్తారు, ఏమనుకోకూరు జరా, వాళ్ళు ఏం ఖర్చు ఏం బెటర్ పెద్దగా మంచినీళ్ళు అయిపోతారు అని చెప్పగానే సరే దాని ఏముంది బిడ్డ తీసుకురా అని చెప్పగానే మళ్ళీ 4 తీసుకొచ్చారంట. అందరు కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసిరంట. కేక్ ఇంటి ఓనర్ల నోట్లో పెట్టగానే కేక్ తినగానే చిన్నగా మత్తలో జారుకోరంటారు. మత్తలో జారుకోగానే కొనవై కుర్చీలో కట్టేసి ఇక 15 రోజులు తిరగబెట్టి బంగారం ఎంత ఉంది, బడివాసనలు ఎన్ని ఉన్నాయి, పశలు ఎన్ని ఉన్నాయి అన్ని ఆయాభయాలు చూసుకురు. కుర్చీలో కట్టేసి మొత్తం 7 కాడికి కూడాచిరంట. పత్తలే కూడా వీకిరట. చూడు కథ నమ్మితిరా సిద్ధ అంటే ఏమో చేసినట్లేదు. నేపాలీ ముఠ సభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్యను హతమార్చిన ఘటన మరవక ముందే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌకూర్ గల్ఫ్ ఎన్క్లేవ్లో మరో నేపాలీ గ్యాంగ్ చేసిన దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది. నేపాలీ దంపతులు పనిలో చేరి పక్షం రోజులు కాకముందుకే పుట్టినరోజు వేడుక పేరుతో యజమానులైన వృద్ధ దంపతులకు మత్తుమందిచ్చి ఇల్లు గుల్ల చేసిన సంఘటన ఆందోళన కలిగించింది. కౌకూర్ గల్ఫ్ ఎన్క్లేవ్ విశ్రాంత ప్రొఫెసర్ మురళీమోహన్ 65 సంవత్సరాలు, ఆయన భార్య డాక్టర్ విజయ 58 సంవత్సరాలు నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో పనిచేసేందుకు నేపాలీ దంపతులు 13 రోజుల క్రితం చేరిరంట. యజమానుల వద్ద భారీగా బంగారం డబ్బు ఉన్నట్టు తెలుసుకొని దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. పథకంలో భాగంగా నేపాల్కు చెందిన ఓ మహిళను తమ బంధువు పేరుతో ఇంటికి పిలిపించారు. పనిలో సాయంగా ఉంటుందని యజమానులను కలవడంతో వారు కూడా అనుమతించారు. చేసి యాసకు వస్తున్నామా ఇంకో మనిషి కూడా కావాలంటే దాన్నే ఉందిలే బిడ్డ ఇంకొని పట్టుకోవచ్చుకో, దాన్నే ఉంది జరంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నట్టుంది. మరి 60 తులాల బంగారం అంటే ఆర్థికంగా ఉన్నోళ్ళే కదా, సరే బిడ్డ తీసుకొచ్చుకో అని చెప్పిరట. వెంటనే నేపాలీ ముఠ దోపిడీ పథకం వేసింది. కొత్తగా వచ్చిన మహిళ పుట్టినరోజు అని సోమవారం వేడుక చేయించుకుంటామని యజమానులకు చెప్పారు. బంధువుల పేరుతో ఆ రోజు మరో 4 పిలిపించారు. వీరంతా కలిసి సోమవారం ఉదయాన్నే కేక్ కోసి అందులో మత్తు కలిపి యజమానులకు ఇచ్చారు. అది తిని మత్తులోకి జారుకున్న సమయంలో దోపిడీ పథకాన్ని గుర్తించిన మురళీమోహన్ దంపతులు వారికి కావాల్సిన సొత్తు తీసుకెళ్లమని తమను చంపొద్దని వేడుకున్నారట. అంతలోనే స్పృహ తప్పిపోయిన వారిని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేశారు. బీరువా అల్మారా పగలగొట్టి 60 తులాల బంగారం, 15 కేజీల వెండి, $3,000 విలువైన వస్తువులు మొత్తం తీసుకొని పత్తలే కూడా వేయరు ఇంటికి తాళం వేసి పరారయ్యారట. అప్పటి నుంచి మంగళవారం సాయంత్రం వరకు బాధితులు మత్తులనే ఉండిపోయి పాపం ఆ ముసలోళ్ళు మొత్తం ఆగమాగం అడివైతే కేసు అయితే చేసుకురట. పోలీసు వాళ్ళు ఎత్తుకురట. ఇంట్లో పని పెట్టుకున్న పాపానికి ఇంకొక ఆమెను పట్టుకొచ్చి సాయం కావాలంటే ఆమెకు కూడా పర్మిషన్ ఇస్తే, ఆమె పుట్టినరోజు అంటే ఈలోపు పుట్టే మరో 4 పిలిపించుకోవడమే అన్ని రకాలుగా ముసలోళ్ళు వాళ్ళకు సాధారి చేసినందుకు ఇంకో నమ్మిన వాళ్ళ ముంచుతందుకు ఏక నెంబర్ ఉంటారు. నిజంగా వాళ్ళు ఎంత ప్రేమించిరో వీళ్ళని, ఎంత అభిమానించిరో. చుట్టాలను కూడా పిలిపించుకొని పుట్టినరోజు చేసుకోమని చెప్పారంటే చూడురి. నమ్మకం మోసం అంటే నమ్మక ద్రోహం అంటే గిట్టే ఉంటుంది కదా అమ్మ. కానీ నేపాలోళ్ళే కాదు ఎవరిని కూడా నమ్మకాలం లేదు. ఈ రోజులే బాగాలేవు, పాడైపోను. తెలియని కొత్త వాళ్ళని నమ్మి ఉత్త పుణ్యానికి ఇళ్ళలో తిప్పుకుంటే గిసోని పని అవుతుంది. 60 తులాల బంగారం అట. 60 తులాల బంగారం అంటే ఇవాళ తులానికి ఎంత ఉందో 1,60,000 1,70,000 మధ్యలో ఉయ్యాల ఊగుతా ఉన్నది. అంటే దగ్గర ₹1 కోటి విలువైన సొమ్ము ఎత్తుకపోయినట్టే కదా. మళ్ళీ $3,000 కూడా ఎత్తుకొని పోయిరంట. లంగ దొంగ బయట వాయిలను నమ్మే ఉపాయం చేయకూరు మమ్మగాని.